హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్ ఫుల్ వీడియో పెట్టి అయితే చాలా డేస్ అయిపోతుంది. ఇక ఈ రోజు అయితే పెడుతున్నాను. ముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక చలి మాత్రం ఘోరంగా స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ అసలు లేస్తే ఇట్లా మొత్తం గాలితోనే చలి స్టార్ట్ అయిపోయింది. బయట మాత్రం అంత విపరీతంగా ఉంది. ఇక 4:30 అలా లేసేసి అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసి అయితే షాప్కి అయితే వెళ్తానండి. డైలీ షాప్కి 5కి వెళ్ళేసి 7 వరకు అయితే షాప్లో ఉంటాను. ఇట్లా మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా వేసుకొని ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకొని పోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి. ఇక పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్స్ అయితే అన్నీ తీసుకొచ్చేసాడు. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అటుకులు తాలింపు వేసేసి అయితే వాళ్ళకైతే పెట్టేశాను. ఇక కూరగాయలు తెచ్చినాకనైతే తోటకూర అయితే కట్ చేసేసుకొని తోటకూర వండుతున్నాను. ఇక ఒకటెనక ఒకటైతే స్టార్ట్ చేశానండి. కూరగాయలన్నీ చదిరేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తోటకూర కట్ చేసేసుకొని అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఇక ఇంట్లో కొంచెం అందరు సిక్ అయిపోయారు. ఇక పాలకూర పప్పు అయితే వేసాను. కొంచెం ఆకుకూరలు ఎక్కువ తిందాము అన్నట్టుగా అయితే ఇటు తోటకూర కర్రీ, ఇంకో సైడ్ అయితే పాలకూర పప్పు, ఒకటి బెండకాయ ఫ్రై అయితే ఇక టకాటకా అయితే చేసేసానండి. ఇవన్నీ చదురుకొని వంట అంతా అయిపోయేసరికి అయితే 12 అయింది. ఇక తోటకూర అండక కూడా చాలా డేస్ అయిపోతుంది. మళ్ళీ ఇందులో చిన్న ఆకులది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు పెద్ద ఆకుల తోటకూర కన్నా చిన్న ఆకుల తోటకూర అంటే చాలా ఇష్టం. ఇట్లా చిన్న ఆకుల తోటకూర ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చిన్న ఆకులది బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఇక అవి ఉల్లిగడ్డ అవి అయితే ఫ్రై అయ్యే లోపు అయితే నేనైతే పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు పవర్ పోతుంది, అంత చీకటిగా ఉంటుంది. ఇక పాలకూర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇక తోటకూర అయితే వేసుకున్నాను. ఎంతమందికి తోటకూరలో ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేస్తే ఇష్టము కామెంట్ చేయండి. నాకు కొంచెము తోటకూరలో ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తే చాలా ఇష్టం, మంచి టేస్ట్ వస్తుంది అట్లా వేస్తే. నేనైతే ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేస్తాను. ఇక నెక్స్ట్ అయితే పాలకూర పప్పులోకి అయితే తాలింపు అయితే పెడుతున్నాను. నేను పొద్దున పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పప్పు వేసాను, కొంచెము అదే పత్తల పప్పు వేసాను. చప్పడ పప్పు అయితే తీసి పక్క పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే పాలకూర తెచ్చాడు కదా అని ఆ పప్పు అయితే పాలకూరలో వేసి అయితే అండేసాను. అసలు ఎక్కువ శాతము మా ఇంట్లో పాలకూర పప్పు అనేది అస్సలు తినరండి. ఇక ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోయేసరికి ఇక పాలకూర పప్పు అయితే కొంచెం ఎక్కువనే తింటారు. అంటే ఆకుకూరలు ఎక్కువ తినాలి కాబట్టి తింటుండ్రు, లేకుండా మాత్రం అస్సలు పాలకూర, చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు అయితే అస్సలు తినరు. ఒక తోటకూర అయితే ఇష్టంగా తింటారు. ఇక పాలకూర, చుక్కకూర అయితే అస్సలకే తినరు. అటు సైడ్ అయితే మనకు పాలకూరకు మగ్గిపోతుంది, ఇటేమో తోటకూర మగ్గిపోయింది. ఇక నేనైతే కలిపేసాను. పాలకూర కూడా మనకు తొందర మగ్గిపోతుంది, చూసారా? ఇట్లా వేయంగానే ఇట్లా అయితే మగ్గిపోయింది. ఇక కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేసి తర్వాత మనం చప్పడపప్పులో ఉప్పు కారం అయితే అన్నీ వేసి పెట్టేసుకున్నాను. తర్వాత అందులోకి అదైతే పోసేస్తే అయిపోతుంది. ఇక అది కూడా మగ్గిపోయింది. కానీ ఇట్లా మార్నింగే లేస్తే పనులన్నీ చకాచకా అయిపోతాయండి. కొంచెం లేటు లేసినా అన్ని పనులు లేట్ అయిపోతాయి. ఇక నేనైతే షాప్కి వెళ్ళడం ఉంటుంది కాబట్టి డైలీ 4:15 వరకు లేస్తున్నాను. 5 వరకు అన్ని పనులు అయిపోతున్నాయి. ఇంట్లో వర్క్, పూజ అవన్నీ అయిపోతున్నాయి. ఇక 5కి షాప్కి వెళ్ళేసి షాప్ నుండి వచ్చేసరికి అయితే 7 అయిపోతుంది. ఇక 7కి వచ్చేసి పిల్లలకు పాలు పెట్టేసి వాళ్ళకు చాయ్ పెట్టేసి హాట్ వాటర్ మాత్రం పక్కా డైలీ అందరం తాగుతామండి. ఫస్ట్ అయితే హాట్ వాటర్ వెయిట్ చేసేసి మనిషికి ఒక గ్లాస్ అయితే హాట్ వాటర్ ఇస్తానండి, పక్కా తాగుతాము. హాట్ వాటర్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ మంచిగా అనిపిస్తుంది, రిలీఫ్ అనిపిస్తుంది. నేనైతే గ్లాసుడ్ అయితే తాగుతాను. ఇటు తోటకూర అయ్యేలోపు అటు పాలకూర పప్పు కొంచెం అసలే లోపు అయితే నేను బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇక బెండకాయ ఫ్రై అయితే మా ఇంట్లో అయితే కర్రీ కన్నా ఇట్లా డీప్ ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మరీ డీప్ ఫ్రై కాదు, మరీ మెత్తగా కాదు, కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా ఉంటే అలా తింటారు. అందుకని ఇక బెండకాయలు కూడా టకటక కట్ చేస్తున్నాను. ఒకవైపు అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోతుంది. తర్వాత తోటకూర కూడా అయిపోయింది. తోటకూర తీసుకొని అయితే ఒక నెక్స్ట్ గిన్నెలోకి అయితే వేసుకున్నాను. కానీ నేను అదే కడాయిలో కొంచెం మందం ఉంది అనేసి అయితే అందులోనే ఆయిల్ వేసాను. ఎందుకంటే తోటకూర అనేది మొత్తానికి అతకది కాబట్టి అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని కొన్ని పాపడాలు ఫ్రై చేద్దామని అయితే ఫస్ట్ అయితే పాపడాలు అయితే ఫ్రై చేశానండి. అప్పటికి కొంచెం ఆయిల్ హీట్ కాలేదు, అందుకని ఆగాను. తర్వాత ఆయిల్ హీట్ అయిపోయాక
ఇక బెండకాయలు అయితే అన్నీ వేసేసుకొని అయితే మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. బెండకాయలలోకి అయితే కొన్ని పల్లీలు వేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పాపడాలు కూడా ఫ్రై చేశాను. ఈ గొట్టం పాపడాలు అయితే చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అండి, నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఉప్పు కారం వేసిన కొంచెం లైట్గా కొబ్బరి పొడి వేసి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇక అన్నీ అయిపోయినాయి. ఒక సైడ్ అయితే ఇక రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసరికి 12:15 అలా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.